అన్న నీ పేరేంటి? ప్రశాంత్ కుమార్. ప్రశాంత్ కుమార్. ఒక్కడగా ఉంటావు అయితే ఇంట్లో? ఎన్నాళ్ళు అయింది నాన్న అమ్మ చనిపోయి? 3 years సార్. 3 ఏళ్ళు అవుతుందా? నువ్వు ఏ క్లాస్ అప్పుడు? 10th, 9th? 10th వచ్చావు. కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది. ఓకే. నాన్న ఎలా చనిపోయారు? ఏ లంగ్స్ ప్రాబ్లం వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. ఒక్కడగా ఉంటావా ఇంట్లో అయితే? ఇంకెవరు లేరా అంటే పేరెంట్స్ తరపున? అంటే అన్నయ్యలు వదినలు అట్లా ఎవరైనా ఉంటారు కదా? అంటే వేరే ఊర్లో ఉంటారన్నమాట, చూసుకుంటారు. బట్ వేరే ఊర్లో ఉంటారు లాంగ్. నాన్న చనిపోయి అంటే ఫస్ట్ అమ్మ చనిపోయింది కదా? లేదు, నాన్న ఫస్ట్ నాన్న చనిపోయారా, తర్వాత అమ్మ చనిపోయారా? ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది? 5 years. అమ్మ నార్మల్గానే చనిపోయారా? డెంగ్యూ ఫీవర్ వల్ల డెత్ అయ్యారు, హెల్త్ ప్రాబ్లం. మరి అమ్మ చనిపోయినప్పుడు నీకు ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ చేశారా? అంటే ఇంకా మిగతా కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా, చేశారా? నా చిన్నప్పుడు ఇద్దరికి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ మమ్మీ ఇక్కడ ఉంటున్నారు. అయినా కూడా మా డాడీ తోటి నేను కొంచెం మంచిగానే ఉంటాను, క్లోజ్గా ఉంటాను. కాకపోతే అంటే మా డాడీ తోటి కొంచెం దూరంగా ఉండటం వల్ల ఎఫెక్షన్, లవ్ అనేది కొంచెం ఎక్కువగా లేదు. అమ్మతో ఉండటం వల్ల ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకోలేకపోయాం, బట్ లేనప్పుడు ఉండాలని కావాలనిపిస్తుంది. ఏడిపించేవాడువా అమ్మని అప్పుడు? ఇప్పుడు బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. అంటే చదువుకో అనేదా, పని చేయ అనేదా? చదువుకోమని చెప్పేది. చదువుకోమని చెప్పేది. ఎనీవే నువ్వు ఒక్కడ ఉంటున్నావు కదా నాన్న, నీకు ఇబ్బంది ఏమి అనిపించడం లేదా? కష్టం అనిపించడం లేదా? ఇబ్బంది అంటే రైస్కి ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏమనిపించట్లేదు. బట్ అప్పుడప్పుడు అమ్మ గుర్తొస్తున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. అప్పుడే కొంచెం తట్టుకోలేకపోతున్నాను బాధ. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నావా, చదువుతున్నావా? డిగ్రీ సెకండ్ ఇయరా? మరి ఎలా జరుగుతున్నాయా క్లాసెస్ ఏమైనా డైలీ? మరి ఇప్పుడు క్లాస్ లేదా? ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 10 ఎన్ని గంటలకి క్లాసు? 10:30, 11:30. 11:30. ఇంకా చాలా టైం ఉందిలే. అయితే ఈలోపు వంట అది చేసేసుకుంటున్నావు. డిగ్రీ గవర్నమెంట్ కాలేజేనా, ప్రైవేట్ కాలేజ్? ఇయర్లీ ఎంతనన్నా ఫీజు? ఫీజు ఏముండదు, స్కాలర్షిప్ మీద. మరి నీకు ఖర్చులకైనా మినిమం డబ్బులు అవుతాయి కదా, ఎట్లా? అంటే ఇట్లా హాలిడేస్ అప్పుడు వర్క్కి వెళ్తా, అమౌంట్ అనేది దాచుకుంటా. అవునా? ఎంత వస్తుంది? 450 రోజుగా. ఏ పని చేస్తావు? డోర్ పాలిష్ వర్క్కి వెళ్తా. డోర్ పాలిషింగ్. ఓకే. పెయింటింగ్లలో వేయటమా? అవి దాచుకొని చదువుతున్నావా? ఇంట్లో ఇప్పుడు ఎంత ఉన్నాయి డబ్బులు? 700 ఉందా? నీ దగ్గర 700 ఉన్నాయి. ఆ 700 ఇస్తావా? నేను ఇవి రేషన్ అంత ఇస్తాను. ఇస్తావా? కావాలంటే ఇస్తావా? వద్దులే ప్రశాంత్, థ్యాంక్ యూ. ఇస్తాను అన్నందుకు. చాలాసేపు ఆలోచించావు, భయపడకు, నేను తీసుకోను. ఓకే. ఈ 25 కిలోల రైస్ నాన్న, ఇగో ఇందులో ఏమున్నాయో చూసుకో. అన్నీ నీకు అవసరమైనవేనా? యూస్ చేసుకుంటావా నువ్వు? వాడుకుంటావా? హ్యాపీయేనా మరి? ఒకటే కాదు, నీకు బెడ్షీట్ కూడా, టవల్ కూడా నాన్న, ఖర్చులకు కూడా. నీకు ఎవ్రీ మంత్ ఎడ్యుకేషన్ పరంగా ఓకేనా, మినిమం నీడ్స్ నాకు చెప్పు, నేను నీకు అందిస్తాను. నీకు బస్ ఛార్జీల దగ్గర నుంచి బుక్స్, కాలేజ్ చదువుకు సంబంధించింది ఏదైనా ఉంటే అది నాకు మాత్రం ఫోన్ చేసి చెప్పు, నీకు ఇమీడియట్గా నేను పంపిస్తాను. ఓకేనా? సరే నాన్న, నేను వెళ్ళరానా?